అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ నుంచి ఓటర్ అధికార యాత్ర చేయనున్నారు. బీహార్లోని సంసారంలో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్ల యాత్ర రూట్ మ్యాప్ ను విడుదలయ్యింది. ఇక ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు రాహుల్ రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఇక త్వరలో బీహార్లో జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు. దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగనుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. భారత్ చైనాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్యపై 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల చర్చలో పాల్గొనడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ నెల 18, 19 తేదీల్లో భారత్ను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాంగ్ యీ తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశం కానున్నారు. ఇక ఈ సందర్భంగా ఇరు దేశాల సరిహద్దు సమస్యపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. భారత్లోని చైనా రాయబారి జూ ఫిహాంగ్ సైతం వాంగ్ యీ పర్యటనను ధృవీకరించారు. 2020లో సరిహద్దు ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్న సైనిక దౌత్య సంభాషణల నేపథ్యంలో ఈ చర్చలు కీలకమైనవిగా భావిస్తున్నారు. కాగా రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. యాక్సియం 4 మిషన్తో భారత రోదసీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భార్య కామ్నా శుక్లా, కుమారుడు సమక్షంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘన స్వాగతం పలికారు. కాగా శుక్లా ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొంటారు. యాక్సియం 4 మిషన్ ప్రయోగంతో శుభాంశు ప్రపంచానికే పరిచయమయ్యారు. రోదసీలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే పలు ప్రయోగాలను నిర్వహించిన బృందం జూలై 15న భూమికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్కు తరలించారు.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు, కాలనీలు, ఇండ్లు నీట మునిగాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో 17.4 సెంటీమీటర్లు, తలమడుగులో 15.2 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో 15 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.54 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు గ్రామాల్లోని ఎండలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది వద్ద ఓ ఇంట్లో చిక్కుకున్న 6గురిని జీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో ఓ కారు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కూడా నిండి జలకాలను అయితే సంతరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కూడా నిండి అడుగుపారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అయితే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలకు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ నిండి జలకాలను సంతరించడంతో పాటు పూర్తిస్థాయి నీటి మట్టం నిండడంతో ఆ గేట్లను వదిలి మాత్రం దిగువకు మాత్రం నీటిని వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ లోతటి ప్రాంతాలు మొత్తం జలమయమైన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా లోతటి ప్రాంతాలు, అదేవిధంగా రోడ్లు, ఇళ్లలోకి మొత్తం నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా గ్రామాల ప్రజలు కావచ్చు, పట్టణ ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా వరకు గ్రామాల్లో ఆ ఫోన్లు కింద పడిన నేపథ్యంలో చాలా గ్రామాలకు కూడా కరెంటు లేక ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇదైతే కళం ప్రాజెక్టు గేట్లు వదిలి దిగువకు నీటిని వదులుతున్న నేపథ్యంలో ఆ వరద ఉధృతితో చేపలు పట్టడానికి వెళ్ళిన ఒక వ్యక్తి కూడా మరణించినట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మాత్రం అక్కడ ఒక కారు కూడా ఆ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉన్నటువంటి ఒక ఆ బ్రిడ్జ్ కూడా ఆ వరద ఉధృతికి మాత్రం కుంగిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చాలా గ్రామాలకు మాత్రం రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది పరిస్థితి. అయితే శ్యామ్, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం కొన్ని గ్రామాలు, కొన్ని ఇళ్లు జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు మాత్రం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయ్యాయో ఆ నేపథ్యంలో ఎక్కడైనా ఆ పాత ఇల్లు కూలిపోవడం అలాంటి సంఘటనలు అయితే జరిగితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి గేట్లు వదులుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలు మాత్రం, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు. అదేవిధంగా పశువుల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కూడా ఎవరు కూడా అటు సైడ్ వెళ్ళొద్దని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ వరద వస్తున్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోకి వరద వస్తే మాత్రం ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే అక్కడ ఎన్డీఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి వారిని కాపాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, అయితే వరద బాధితులు ఏం చెప్తున్నారు? అధికారుల సహాయం గురించి కావచ్చు, వాళ్ళకి అందే సహాయం గురించి కావచ్చు, ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం అసహనం అయితే ఏర్పాటైతే చేసడం జరుగుతుంది. ఎందుకంటే అల్పపీడన ధోని
గత వారం రోజుల నుండి ఉన్నప్పుడు కూడా అధికారులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టలేదు. అవి ముందస్తు జాగ్రత్తలు చేపడితే మాత్రం ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తం చేసి ఏదైతే వేరే ప్రాంతాలకు పంపించే అవకాశం ఉండేది. కాకపోతే మాత్రం అధికారులు మాత్రం ముందస్తు చర్యలు అయితే చేపట్టలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా వారికి కావాల్సినటువంటి ఏదైతే నీట మునిగిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలకు మాత్రం ఆహార పదార్థాలు కావచ్చు, వాటర్ బాటిల్ సప్లై చేయడంలో కూడా అధికారులు కొంచెం విఫలమైనట్టయితే తెలుస్తుంది పద్మ. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగిందా? ఎందుకంటే గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి. ఇప్పటికైతే నిన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి 10 గేట్లు కావచ్చు, కడెం ప్రాజెక్టులో ఉన్నటువంటి 18 గేట్లు వదినైతే నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఏదైతే దిగువ ప్రాంత ప్రజలను మాత్రం, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు మాత్రం ఎన్డీఆర్ బృందాలను మాత్రం అలర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైతే ఆ లోతట్టు ప్రాంత ప్రజలు ప్రజలు అయితే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళని మాత్రం అలర్ట్ చేసే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తే మాత్రం పోలీసులు, అదే ఎన్డీఆర్ బృందాలు కావచ్చు, ఇతర అధికారుల సిబ్బంది మాత్రం వాళ్ళను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ పునరావాసం ఏర్పాటు చేసే దిశ ప్రయత్నం అయితే జరుగుతున్నాయి పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని కోదలమడుగు గ్రామంలో శనివారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త హరిబాబు ఆమెను గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. హరిబాబు అనే వ్యక్తి తన భార్య ప్రియాంకపై అనుమానంతో ఆమెను తరచూ కొడుతూ ఉండేవాడు. ఇటీవల ప్రియాంక ఇద్దరు మంది యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలపై శుక్రవారం గ్రామ పెద్దలు ప్రియాంక తల్లి సమక్షంలో ఆమెను హెచ్చరించడం జరిగింది. అయితే ప్రియాంక తన భర్త వద్ద కాకుండా టేకమందకు చెందిన మరో యువకుడితో జీవించాలనుకుంటున్నట్లుగా బహిరంగంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు శనివారం పంచాయతీ నిర్వహించాలని నిర్ణయించి వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం ప్రియాంక ఇంటి వద్దకు వెళ్లిన హరిబాబు ఆమెను తనతో తిరిగి రావాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగి కోపంతో హరిబాబు కత్తితో ప్రియాంక గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై ప్రియాంక తల్లి బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హరిబాబును అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహీన్ సిన్హా, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ విభాగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటని హోంమంత్రి అన్నారు. భవిష్యత్తులో నక్కపల్లిలో మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్త భవనం ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్నారు.
ప్రకాశం జిల్లా ఒలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో ఈ నెల 18న కమ్యూనిస్టు పార్టీలు ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చలో కరేడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని కందుకూరు డీఎస్పీ సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం 30వ సెక్షన్ అమల్లో ఉందని, కరేడు పంచాయతీలో స్థానికులు కాకుండా ఇతర వ్యక్తులు సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇక ఈ సమావేశంలో కందుకూరు ఎస్ఐ షేక్ అన్వర్ భాషా, ఉలవపాడు ఎస్ఐ కె అంకమ్మ పాల్గొన్నారు. 8/2023 చలో కరేడు ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇచ్చేదానికి దాని సందర్భంగా వ్యతిరేకంగా గ్రామస్తులతో కలిసి మాట్లాడాలని చెప్పేసి సోషల్ మీడియాలోనూ అలాగే వాళ్ళ పోస్టర్లని విడుదల చేయడం జరిగింది. కానీ దాని మీద మనకి ఈ చలో కరేడు కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఎక్కడా కానీ ముందస్తు మనకి అనుమతి తీసుకోలేదు. అలాగే వాళ్ళు ఎవరు కూడా వచ్చి మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి అప్లై చేసుకోలేదు. అసలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అప్లై చేసుకోలేదు. దీనికి సంబంధించి ఈ గ్రామస్తులకి సంబంధించినటువంటి ఈ అంతకుముందు జరిగినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. గ్రామస్తులు రాస్తారోకో చేయటం, అలాగే గ్రామస్తులు ధర్నాలు చేయటం, వీటి వలన కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 18 తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందశ్రీ రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమంలో ప్రజలకు కూడా అంజన్న, దశరథి, కాళోజీ, అందశ్రీ, గద్దర్, గోరేటి వెంకన్న స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేశారు. కొందరు తామే ఉద్యమకారులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా తాము ఉద్యమకారులం అని చెప్పుకోవడం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. వేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు, అంతస్తులు కోల్పోయినారు, వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనాయి. కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండింటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా. రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి, నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది. కానీ ఓ అందశ్రీ, ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే, ప్రజల స్వేచ్ఛను ఆశించారు. ప్రజల భావన, ప్రజల యొక్క ఆలోచన, ప్రజలకు ప్రేరణనివ్వాలి, ప్రేరేపితం చేయాలి, ప్రజల్ని నడిపించాలన్న ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిపించింది. అందుకే 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అంతకంటే ముందు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా పాల్గొన్నప్పుడు కానీ, ఈనాడు 20 నెలలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కానీ ఏ రోజు కూడా అందశ్రీ గారి పట్ల మొదటి రోజు ఉన్న గౌరవము ఈ రోజు వరకు ఆ గౌరవం పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలే. చెగువేరా